వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజ హితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కొత్తపేట పీవీటీలో వీటీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రమేష్. కరీంనగర్ ట్రాక్టర్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేసిన మున్సిపల్ చైర్మన్. వనపర్తి జిల్లాలో గల్లంతైన ముగ్గురు బాలురు, ఇద్దరిని కాపాడిన స్థానిక మత్స్యకారులు. పూజల నుండి ఒగ్గు కళాకారుల బహిష్కరణ. కమిషనర్ కార్యాలయం ముందు బాధితుల నిరసన. వివరాల్లోకి వెళ్తే కొత్తపేట పీవీటీ మార్కెట్లోని సినీ నిర్మాత ది పోచంపల్లి టై అండ్ డై అసోసియేషన్ అధ్యక్షుడు తడక రమేష్ వీటీ న్యూస్ క్యాలెండర్ని ఆవిష్కరించారు. వీటీ న్యూస్ యాజమాన్యానికి, సిబ్బందికి తడక రమేష్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు, ప్రభుత్వానికి వీటీ న్యూస్ వారధిగా పనిచేస్తూ నిరంతరం సమాజ శ్రేయస్సు కోసం పోరాడుతుందని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో తాటి నరసింహ, పున్న యాదగిరి, కురకాల బాలనరసింహ, చెరుకు విజయ్ పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణంలో కమర్షియల్ ట్రాక్టర్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ అయింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, ఎండీ జమీలుద్దీన్ చేతుల మీదుగా రిజిస్ట్రేషన్ పత్రాలను ట్రాక్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎగుర్ల వీరేశంకి అందించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, ట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. రోజు కొత్తపల్లి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కమర్షియల్ ట్రాక్టర్ యజమానులందరూ కలిసి ఒక సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, అదేవిధంగా ఎగుర్ల వీరేశం గారిని, అంటే సుబ్బు అని పిలుస్తారు, వారిని అధ్యక్షులుగా, జవ్వాజీ వినోద్ గారిని ఉపాధ్యక్షులుగా, అంకాల మల్లికార్జున్ గారిని ప్రధాన కార్యదర్శిగా, సహాయ కార్యదర్శిగా పెద్ది నరేష్ గారిని, కోశాధికారి పుప్పాల చందు మరియు కార్యవర్గ సభ్యులుగా సట్టు సంపత్, శెట్టి ప్రదీప్, నాయని సుధాకర్ గారు ఎన్నిక కావడం చాలా సంతోషం. గత చాలా సంవత్సరాల నుండి ఎవరైతే ఈ కమర్షియల్ ట్రాక్టర్లు అంటే ఇసుక, ఇటుక, కంకర తదితర బిల్డింగ్ మెటీరియల్ కానీ, మట్టికి సంబంధించిన పని కానీ సప్లై చేసే వాళ్ళందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఒక సంఘంగా ఏర్పడి సంఘ సభ్యుల సంక్షేమం కొరకు ఒక సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం అనేది చాలా సంతోషం. భవిష్యత్తులో వీరందరూ కూడా సరసమైన ధరలకు ఏదైతే బిల్డింగ్ మెటీరియల్ కానీ ఇంకా ఏదన్నా వీరి సేవలు కానీ ఉన్నాయో కొత్తపల్లి పట్టణ ప్రజలకు అందిస్తారని, అదేవిధంగా కొత్తపల్లి పట్టణ ప్రజలు కూడా ఈ సంఘాన్ని ఆదరించి సంఘ సభ్యులు తమ ఉపాధి పొందే విధంగా తమ సహాయ సహకారాలు అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. కొత్తపల్లి మున్సిపల్ పట్టణ కమర్షియల్ ట్రాక్టర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇన్ని రోజుల తర్వాత మన కొత్తపల్లి మున్సిపల్ పట్టణంలో కమర్షియల్ ట్రాక్టర్స్ అందరూ ఒక సంఘంగా ఏర్పడి మన పట్టణం అభివృద్ధి కోసము మేమున్నాము, మీకు పట్టణానికి సంబంధించి మేమే ఉన్నాము, ఏ విషయమైనా ఏ పనైనా మేము చేస్తాము. గతంలో మనకు తెలిసిన, మీ అందరికీ తెలిసిన విషయమే,
మన ఉన్నారం నుండి కొక్కరగుంట నుండి కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు వచ్చి కొత్తపల్లిలో ప్రతి దానికి పాగా వేసినట్టు చేసి వాళ్ళు మేమే ఉన్నామనే ఉద్దేశం కొద్దీ ఇన్ని రోజుల నుంచి మిమ్మల్ని దూరం పెట్టినారు వాళ్ళు. కావున మీరందరూ ఒక ఏకతాటిపై ఉండి మీకు ఇదే విధంగా కొత్తపల్లి పట్టణానికి మంచి సరసమైన ధరలో జమీల్ గారు చెప్పినట్టు సరసమైన ధరలో మీరు సప్లై చేసి వాళ్ళ ఆదరణ పట్టణ వాసుల ఆదరణ పొందగలని తెలియజేస్తున్నాను. మా కొత్తపల్లి మున్సిపల్ తరఫున ఏ విధమైన సహాయం కావాలన్నా కూడా నేను చేయడానికి మీ అందరికీ ముందుంటా అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ వనపర్తి జిల్లా అమరచింత మండలం నందిమల గ్రామానికి చెందిన ముగ్గురు బాలురు జూరాల ప్రధాన ఎడమ కాలువలో ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. గల్లంతైన ముగ్గురిలో ఇద్దరిని మత్స్యకారులు కాపాడారు. గల్లంతైన ఆరిఫ్ మృతి చెందాడు. ఆరిఫ్ మృతదేహాన్ని పోలీసులు తల్లిదండ్రులకు అప్పచెప్పారు. ఘటనపై ఎస్ఐ మహేష్ గౌడ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నా పేరు సలావుద్దీన్. చికెన్ మీద కొడుకు తొలగిపోయిండు. పేరు మౌలాలి. ఇంకో ఆరిఫ్. చనిపోయిన బాబు ఆరిఫ్. ఇక నేను పోతుంటే స్నానం చేసిన పోయినాం. శుక్రవారం నమస్కారాన్ని పోతే కొట్టుకుపోయినాం నీళ్ళలో. ఇద్దరం బతికినాం. ఒకరు చచ్చిపోయినాం. చనిపోయిన బాబు పేరు ఆరిఫ్. మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ బోడుప్పల్ అధ్యక్షుడు కార్పొరేటర్లపై కత్తి వెంకటరెడ్డి మాట్లాడిన మాటల్లో వాస్తవం లేదని కాంగ్రెస్ నాయకులు అన్నారు. అధ్యక్షుడు ఎన్నిక జిల్లా అధ్యక్షుడి సమక్షంలో జరిగిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లపై ఆధారాలు లేకుండా మాట్లాడడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు విశ్వం, తరుణ్, కార్పొరేటర్లు బొమ్మ కళ్యాణ్, తోటకూర అజయ్ పాల్గొన్నారు. 3 రోజుల క్రితం కత్తి వెంకటరెడ్డి గారు ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఏం రిలీజ్ చేశాడంటే పాతది డిజాల్వ్ అయిపోయింది, ఏదైనా ప్రెసిడెంట్ నరసింహారెడ్డి చేసాడు. సభ మన మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ముందు జరిగింది. రేవంత్ రెడ్డి అనుకూలసారి జరిగింది. ఆ తర్వాత మాకేమొచ్చిందంటే మెంబర్షిప్ చేయించేది 2 lakhs ఇన్సూరెన్స్ ఫస్ట్ ఇచ్చినారంటే బాడీ ఏలే కమిటీ ఏలే ఇంకా అది ఆగింది. ఇంత కరోనా వచ్చింది ఆగిన దానికి కౌంటర్ ఇచ్చేదానికి ఏమి ఇస్తుందంటే ఈయన ఎవరు డిజాల్వ్ చేసడానికి అధ్యక్షుని అధికారం ఎక్కడొచ్చింది, అధ్యక్షుని స్తోమత ఎక్కడొచ్చింది. నువ్వు ఒక అధికార ప్రతినిధి అని పోటీ పెట్టుకుంటున్నావు. నీకు అధికార ప్రతినిధి నీకు ఎక్కడి నుంచి ఓలిచ్చింది. మాకు కావాల్సింది కావాలి. ఒక ఏ మీడియా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ప్రెసిడెంట్ చెప్తే పెట్టాలి, నీ ఇష్టమైన పెట్టే కాదు. అయినా కాంగ్రెస్ పార్టీ ఓపికతో కూర్చున్నది ఇప్పటికీ. సరే పెట్టుకుంటే అనుకుంటున్నారు. చాలామందిని మొత్తం ఆగమం చేస్తున్నారు. ఇట్లా మాట్లాడి ఎవరి నోటికి వచ్చిన మాట మాట్లాడడం తప్పు. ఒక అధ్యక్షుడినే మాట్లాడుతున్నావు అంటే నీ స్థాయి ఏంది? నువ్వు ఎప్పుడు వచ్చినావు? నీకన్నా 15 ఏళ్ళ నుంచి మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఏ పోస్ట్ తీసుకోకుండా. ఎందుకంటే కష్టపడుతున్నావు చాలు అని ఉన్నారు. నీకు మొన్న వచ్చి 17 నెలలు కాలే నీకు పోస్ట్ తీసుకున్నావు. అధికార ప్రతినిధి నీ ఇష్టంలో పెట్టుకుంటున్నావు. అధికార ప్రతినిధి మా పార్టీ నుంచి ఎలాంటి ఫామ్ ఇచ్చినట్టు చూపెట్టమని. ఒకటి నిన్నాక మొన్న 1వ వార్డు నుంచి 28 వార్డుల వరకు కార్పొరేటర్ తింటూరని చెప్పాడు. 28 వార్డులలో ఉన్న 6 మా కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్స్. మా కార్పొరేటర్ మాట్లాడుతున్నప్పుడు నేను మా పార్టీ మనిషి ఆయనే. మా 6 కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కార్పొరేటర్లు 7 నెలలు చూపిస్తావా? ముందుకు పోగుల నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము. మాలాంటి యువకులకి మొత్తం మేడ్చల్ అసెంబ్లీ కానీ మన మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్లో కానీ అత్యంత యువకులకు ప్రాధాన్యత ఇచ్చిన మున్సిపాలిటీ మాత్రం మనదే. 35 years బిలో వాళ్ళకి చాలామందికి అవకాశాలు వచ్చినాయి. దాంట్లో నేను ఒకని, నా తోటి మిత్రులు కార్పొరేటర్లు అయినారు. మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తారు. దాని స్టాండ్ మేము ఇచ్చేది మా స్టాండ్ పైన మేము ఉన్నాం. మా అధ్యక్షులు వారు ఎట్లా డిసైడ్ చేస్తారో దాని దగ్గర మేము యాక్షన్ తీసుకుంటాం. నుంచి నేను ఇచ్చే సందేశం ఏంటంటే ప్రజలకి కాంగ్రెస్ పార్టీ డోర్స్ ఓపెన్ అయినాయి. మళ్ళీ సెకండ్ ప్రతి ఒక్కరు ఎవరన్నా అవకాశవాదులు ఆశావాదులు ఉంటే వచ్చి మెంబర్షిప్లో కానీ పార్టిసిపేట్ చేయొచ్చు. మరియు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ అబిడ్స్ బొగ్గులగుంటలోని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్ర ఒగ్గు బీర్ల కళాకారులు ముట్టడించారు. మల్లన్న ఒగ్గు కథ చెబుతూ పూజలు చేసి ఒగ్గు పూజారులు నిరసన తెలిపారు. సిద్దిపేట జిల్లా కొమ్రవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఒగ్గు పూజలను గర్భగుడి పూజల నుండి బహిష్కరించడం దారుణమని అన్నారు.
ఎన్నో ఏళ్లుగా పూజారులుగా కొనసాగుతున్న తమను తొలగించి వీర శైవ పూజారులను కొనసాగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేవాదాయ శాఖ అధికారులు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని అన్నారు. హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం వంగపాడులో వ్యక్తిపై దాడి జరిగింది. గ్రామంలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం ఇస్తున్నాడన్న నేపంతో దాడి జరిగినట్లు బాధితుడు చెప్పాడు. రాత్రి సమయంలో 30 మంది శ్యామరామ్ ప్రశాంత్ పై ఇనుపరాడ్లు, కత్తులు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రశాంత్ తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాడు ఇడ్లీ ప్రసాద్ చంద్రమౌళి కిట్టిగాడు దేవేందర్ గారు కిట్టిగాడు చంద్రమౌళి 10 మంది దాకా ఉన్నారు. శేఖర్ గారు రోజాల తమ్ముడు 10 మంది ఉన్నారు. రాజమౌళి పేరు ఒకళ్ళు ఏమైనా ఉంటారు. 4 పెద్ద మనుషులు ఏకమై అనుకుని నేను మీద వచ్చింది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కరోనా నుండి త్వరగా కోలుకోవాలని బాగంబర్పేట కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి సాయిబాబా మందిరంలో పూజలు నిర్వహించారు. పేద ప్రజలను ఆదుకున్న కిషన్ రెడ్డి త్వరగా కోలుకొని దేశానికి సేవ చేయాలని ఆమె కోరారు. ప్రజలందరూ మాస్కులు, శానిటైజర్ వాడాలన్నారు. లక్షణాలుంటే కరోనా టెస్ట్ చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు చుక్కా జగన్, మిర్యాల శ్రీనివాస్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. विश्वाक्षं विश्वशंभुवं विश्वं नारायणं दैवमक्षरं ग्रहं वदं विश्वदपरभान् नित्यं विश्वं नारायणगुं हरिं అంబర్పేట్ ముద్దుబిడ్డ కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు కోవిడ్తో బాధపడుతున్నారు. వారు ఎప్పుడు మన ఫస్ట్ టైం కోవిడ్ టైంలో కానీ సెకండ్ వేవ్లో కానీ ఎప్పుడు ప్రజాసేవలకి అంకితమై ఉన్నారు. ఈవెన్ తన కుటుంబ సభ్యులను కూడా పట్టించుకుంటా అట్లాంటి వ్యక్తి ప్రతి ఒక్కరికి మన కార్యకర్తలకు కానీ ప్రతి ఒక్కరికి ఎవరికి కోవిడ్ వచ్చిన సెకండ్ వేవ్లో కానీ ఫస్ట్ వేవ్ కానీ ప్రతి ఒక్కరిని హాస్పిటల్లో అడ్మిట్ చేయడం కానీ ప్రతి ఒక్కటి వారు చూసుకోవడం జరిగింది. ఈరోజు వారు
కోవిడ్తో ఇబ్బంది పడుతున్నారు. వారు తొందరగా కోలుకోవాలని మేము ఈరోజు సాయిబాబా గుడిలో దేవుణ్ణి ప్రార్థించాము. అదేవిధంగా నేను వారు తొందరలో కోలుకొని దేశ సేవలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్క దేశంలో కానీ మన యావత్ తెలంగాణ ప్రజలకు ఒకటే కోరుకుంటున్నాను, ప్రతి ఒక్కరు ఎవరికి కానీ సిమ్టమ్స్ ఉన్నా అది ఐసోలేటెడ్ అయితే బాగుంటుంది. ఎవరికి ఇబ్బంది పడదు. మీరు టెస్ట్ చేయించుకొని నెగిటివ్, ఈ మధ్య ఒకటి ర్యాపిడ్ టెస్ట్ చేయించుకుంటున్నారు, అది చూసి నెగిటివ్ అని చెప్పేసి అందరు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నారు. కానీ ఆర్టీపీసీఆర్ చేసుకోండి. ప్రతి ఒక్కరు ఇంట్లో ఏమైనా సిమ్టమ్స్ ఉన్నా ఐసోలేటెడ్ అయిపోండి. ఐసోలేటెడ్ అయ్యి ఇప్పుడు కూడా ఇబ్బంది లేదు అనేది లేదు, హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు. కానీ మన టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పడం లేదు. అది ప్రతి ఒక్కరు గమనించండి. ఎవరు వ్యక్తిగత వాళ్ళ హెల్త్ను కాపాడుకుంటే ముందు కూడా మనం ప్రతి ఒక్కరం ప్రజాసేవలో ప్రతి ఒక్కరికి పాల్గొనడం జరుగుతుంది. ఈరోజు కిషన్ రెడ్డి గారి ఆరోగ్యం మెరుగుపడాలని, కరోనాతోటి వారు బాధపడుతున్నారు అనేటువంటిది నిన్న టీవీలలో పత్రికల్లో కూడా ఈరోజు చూసాం. గత 3 సార్లు కూడా కరోనా ఫస్ట్ వేవ్ కానీ సెకండ్ వేవ్ కానీ ఇది థర్డ్ వేవ్, వారు జాగ్రత్తలు తీసుకుంటూ అన్ని హాస్పిటల్స్ను కూడా విజిట్ చేసి అనేక మందికి రెమిడీసివిర్ లాంటి ఇంజక్షన్లు కానీ మిగతా ట్రీట్మెంట్స్ కానీ ఆక్సిజన్స్ కానీ అదేవిధంగా బెడ్స్ అవైలబుల్ లేకుంటే వాళ్ళకి బెడ్స్ ఇప్పించేది కానీ వారు అనేక రకాలుగా అందరికి కూడా సేవలు అందించి ప్రతి ఒక్క హాస్పిటల్ను కూడా విజిట్ చేసినటువంటి ఒక వ్యక్తి ఈరోజు మరి వారు ఇంత జాగ్రత్త తీసుకున్నా కూడా వారికి కరోనా రావడం, నిజంగా భగవంతుడు వారికి మరి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, కరోనా నుంచి కోలుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఖైరతాబాద్లో జరుగుతున్న ఫీవర్ సర్వేను సీఎస్ సోమేష్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ జిహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, హెల్త్ అధికారులు శుక్రవారం పరిశీలించారు. రాష్ట్రంలో ఫీవర్ సర్వే ప్రారంభించామని, వారం రోజుల్లో ఈ సర్వేను పూర్తి చేస్తామని సోమేష్ కుమార్ తెలిపారు. ప్రజలందరూ ప్రభుత్వం చేస్తున్న ఈ ఫీవర్ సర్వేకు సహకరించాలని కోరారు. ఆరోగ్యం పేరు మీద మొత్తం రాష్ట్రంలో ఒక మల్టీ డిసిప్లినరీ టీం ప్రతి కాలనీకి వెళ్ళి ప్రతి ఊరికి వెళ్ళి ఒక చాలా మంచి కార్యక్రమం మొదలైంది. ఉద్దేశం ఏముంది అంటే ఎవరు కోల్డ్ ఫీవర్ ఇట్లాంటి సిమ్టమ్ వాళ్ళు ఉంటే వాళ్ళకి అక్కడే మన హోమ్ ఐసోలేషన్ మెడికల్ కిట్ ఇవ్వాలి, ఏ మెడిసిన్ ఎన్నోసారి తీసుకోవాలి అది ఇవ్వాలి చెప్పాలి. దాని తర్వాత ఇదే కాకుండా అక్కడే ఒక ఇంకా ఇన్నోవేషన్గా ఎవరు వ్యాక్సినేషన్ తీసుకోలేకపోయారు లేకపోతే ఒక కారణం వలన వాళ్ళు ఇమ్మొబైల్గా ఉన్నారు ఓల్డ్ ఏజ్ వలన వాళ్ళకి అక్కడే వ్యాక్సినేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి చాలామంది మొత్తం రాష్ట్రంలో చాలా మంచి స్పందన ఉంది. దీనివల్ల భవిష్యత్తులో ఎవరికి అంటే ఆల్రెడీ మీకు తెలుసు ఒమిక్రాన్లో పెద్ద సిమ్టమ్ రావడం లేదు. సిమ్టమ్ వస్తే కూడా ఒక 3-4 రోజుల్లో వాళ్ళు మెడిసిన్ తీసుకుంటే బాగా అయిపోతారు. బట్ ఏ కారణం వలన ఎవరికి ఇబ్బంది ఉంటే కూడా వాళ్ళకి పెద్ద సీరియస్నెస్ రాకుండా అవుతుంది. ఇంతకుముందు కూడా 2 విడత మన ఇట్లా హౌస్ టు హౌస్ సర్వే చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ చేసి ఒక వారం రోజులో
ఈచ్ అండ్ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ తెలంగాణ విల్ బీ కవర్డ్ బై అవర్ టీమ్స్. అండ్ దీనివల్ల వ్యాక్సినేషన్ కూడా ఎవరు తీసుకోలేదు, అది కూడా చూస్తున్నా. ప్రెగ్నెంట్ మహిళలు ఉంటే వాళ్ళకి కూడా ఈ స్పెషల్ సర్వీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఒక మంచి కార్యక్రమం ఉంది, చాలా మంచి స్పందన ఉంది. అండ్ ఇది డైరెక్ట్గా సీఎం గారు ఆదేశం వరకు జరుగుతుంది. హెల్త్ మినిస్టర్ గారు నిన్నే మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు. సో ఇట్ ఈజ్ ఏ గ్రేట్ ప్రోగ్రామ్. అండ్ దీనివల్ల ఎవరు ఒక ఇబ్బంది పడకుండా ఉంటారు. పబ్లిక్తో కూడా నా రిక్వెస్ట్ ఏమిటి అంటే దీనిలో పాల్గొనండి. ఆల్ ది రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్, అదేవిధంగా లోకల్గా ఎవరు ఉన్నారు వాళ్ళు కూడా కోఆపరేషన్ చేస్తే మనం ఇంత బాగా చేయగలుగుతాం. టెస్ట్ల సంఖ్య తక్కువ అవుతున్నట్టుగా విమర్శలు వస్తాయి. అట్లా ఏం లేదు, మనం బాగా 1,20,000 30,000 చేస్తే ఉన్నారు. ఐసీఎంఆర్ గైడ్లైన్ చాలా క్లియర్గా ఉంది. సిమ్టమ్ ఉంటే టెస్ట్ చేయాలి, అన్నెసెసరీగా టెస్ట్ చేయడం కూడా అవసరం లేదు. అండ్ మెడిసిన్ కూడా ఒక 1 crore ప్యాకెట్స్ ఉన్నాయి. సో అది కూడా మంచిగా ఇంపాక్ట్ఫుల్గా కూడా ఉంటుంది. అట్లా కొంతమంది ఉంటారు, బట్ జనరల్గా మీరు చూశారు ఇదే కాలనీలో ఎంతమంది చాలా మంచిగా చేసి వాళ్ళకి బాగా ఇంపాక్ట్ పడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగరాలు పట్టణాల్లో ప్రజలకు ఆస్తి పన్ను మోత మొదలైంది. ఇకపై ప్రతి ఏటా ఇది కొనసాగుతోంది. దశాబ్దాలుగా అమల్లో ఉన్న అద్దె ఆధారిత పన్ను విధానం స్థానంలో ఆస్తి మూలధన విలువ ఆధారంగా పన్ను వేసే విధానాన్ని ప్రభుత్వం తెచ్చింది. దానిని ఇప్పుడు అమలు చేయడం ప్రారంభించింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతూ విశాఖ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖలో అత్యధికంగా ఉన్న మురికివాడల్లోనూ పన్ను భారం విధించడం సరికాదని ప్రభుత్వం ఆర్థిక లోటు ఉంటే దాన్ని భర్తీ చేసేందుకు ఆదాయ మార్గాలను అన్వేషించాలే కానీ ప్రజలపై భారాన్ని మోపడం సరికాదని అంటున్నారు. నమస్కారం. నా పేరు గోడి నరసింహాచారి. విశాఖ దక్షిణ నియోజకవర్గం 38వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని మరియు నా శ్రీమతి గోడి విజయలక్ష్మి 38వ వార్డు కార్పొరేటర్. అయితే ఈరోజు మనం పత్రికాముఖంగా చూసాము, రాబోయే 1వ తారీఖు నుంచి కూడా పన్నులు భారీ ఎత్తున పెంచడానికి నోటీసులు, ప్రతి ఇంటికి కూడా నోటీసులు ఇవ్వడానికి ఆల్రెడీ సన్నాహాలు చేస్తున్నట్టు గత కౌన్సిల్ మీటింగ్లో చెత్త పన్ను గురించే గట్టిగా నిలదీశాము. పన్నులు వేయొద్దు, కరోనాలతో చాలామంది బాధపడుతున్నారు. మధ్యతరగతి దారిద్ర్య దిగువ ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రోజువారీ వ్యాపారాలు లేక తోపుడు బండ్లు తోసుకొని కనీసం ఏదైనా జీవనం సాగిద్దామంటే దాని మీద కూడా ట్యాక్స్ వేస్తూ రకరకాలుగా అన్ని రకాలుగా ట్యాక్స్లు వేస్తున్నటువంటి ఈ తరుణంలో మళ్ళీ ఇంటి పన్ను పెంచడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని గత కౌన్సిల్లో కూడా మేము దాన్ని అడ్డుకోవడం జరిగింది. అయినప్పటికీ మరి విశాఖ ప్రజల మెజార్టీ ఇచ్చినటువంటి తరుణంలో వాళ్ళు బలవంతంగా ఈ పన్నుని తీర్మానం చేసుకున్నారు. అదేవిధంగా గతంలో స్పెషల్ ఆఫీసర్ అనేటువంటి ఒక నానుడితో అప్పటి కూడా ఈ చాలా విషయాలు వాళ్ళు ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నారు. ఇటువంటి తరుణంలో ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోతుంది. అసలు ప్రజల గురించి గొంతెత్తాలంటే ఎవరైనా గట్టిగా గొంతెత్తి ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నారు, మీరు పన్నులు వెనక్కి తీసుకోండి, లేదంటే గత పన్ను యథాతథం చేయండి అంటే వాళ్ళ మీద రకరకాలుగా కేసులు, వాళ్ళ మీద భయభ్రాంతం చేయడం. ఈ విధంగా అందులో మన విశాఖ దక్షిణ నియోజకవర్గంలో స్లమ్ ఏరియా 65% పైనే ఉంది.
చెయ్యి ఆడితే కానీ డొక్కాడదు. అటువంటి పేద ప్రజల మీద పన్ను వేస్తున్నారు. ఆ పన్ను మళ్ళీ ఎలాగా ప్రతి ఏడాది కూడా దానంతట అదే ఇంక్లూడ్ అయిపోతుంది. ఇది ఎంత దుర్మార్గం! ఇది ఎక్కడా లేనటువంటి, చరిత్రలో లేనటువంటి ఈ పన్నుని పూర్తిగా విశాఖ ప్రజలైతేనేమి, మా వార్డు నుంచి అయితే 100కి 200% వ్యతిరేకిస్తున్నాం. ఇది ప్రజల యొక్క నిర్ణయం. రాబోయే రోజుల్లో ఇంటి పన్ను కానీ, చెత్త పన్ను కానీ, ఈ రోడ్డు మీద నడుస్తున్నటువంటి ఈ తోపుడు పళ్ళు మీద, వాళ్ళ మీద కూడా పన్ను. ఎక్కడైనా బుట్ట పెట్టుకుని అమ్ముకుంటా అంటే వెంటనే శానిటరీ ఇన్స్పెక్టర్ వచ్చి ఏదో పన్ను రాసేస్తుందంట. ఎలాగంటే బతకాలి సామాన్య మానవులని వాళ్ళు చాలా వాపోతున్నారు. దయచేసి ప్రభుత్వం దీనిపై పునరాలోచన చేసుకోండి. ప్రజల నుంచి భారీ ఎత్తున సెగ రాకముందే మీరు ఎడ్యుకేట్ అయితే మంచిదని మేము ఇంత మూలంగా విన్నవిస్తూ రాబోయే రోజుల్లో కమిషనర్. కరీంనగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీ బైపాస్ మార్గంలో ఉన్న కొబ్బరి కుడుకల గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కరీంనగర్కు చెందిన రాజు నెల రోజుల కింద కొబ్బరి కుడుకల గోదాంను ప్రారంభించి వ్యాపారం సాగిస్తున్నారు. 15 లక్షల విలువైన 10 టన్నుల కొబ్బరి కుడుకలను గోదాంలో నిల్వ ఉంచినట్లు యజమాని తెలిపారు. రాత్రి 9 గంటలకు పని ముగించుకొని ఇంటికి వెళ్లిన కొంతసేపటికి గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది గోదాం వద్దకు చేరుకొని మంటలను అదుపు చేశాయి. పెట్రోలియం పరిశోధనలో ఐఐపిఈ పాత్ర కీలక భూమిక పోషించాలని భారత ఉపరాష్ట్ర ముఖ్యమంత్రి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. విశాఖలో జరిగిన ఐఐపిఈ తొలి వార్షికోత్సవంలో పాల్గొన్నారు. హైడ్రోకార్బన్ల పరిశోధనలో మరింత పురోగతి అవసరమని, చమురు వినియోగంలో భారత్ 3వ స్థానంలో ఉందన్నారు. ఈ అంశంలో ఇండియా స్వావలంబన సాధించాలన్నారు. సోలార్, విండ్, టైడల్ ఎనర్జీలను ప్రత్యామ్నాయ వనరులుగా అభివృద్ధి చేసుకోవాలన్నారు. స్వయం సమృద్ధే ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యమని తెలిపారు. కోవిడ్ వ్యాక్సినేషన్ల డ్రైవ్లో భారతదేశం అతిపెద్ద ప్రక్రియను చేపట్టిందన్నారు. ఆరోగ్యం పట్ల ఎవరికి వారు స్వీయ బాధ్యత వహించాలని వెంకయ్యనాయుడు కోరారు. Happy to be here in this first and second convocation of this prestigious institute. I was particularly happy. This was one of our visions, to have this institute for Visakhapatnam on the eve of the bifurcation of the state. The central government thought that we should locate good number of institutions for this region in order to develop this region to be in a better position and also provide opportunities to the children of this region. So I remember the day when I was here along with the minister for the foundation laying ceremony, and then in between, of course, also I have attended one of your programs. But today is special because after this pandemic has started, we are able to have our convocation. So I feel it's my honor to be here. At the outset, I would like to congratulate all the graduating students for acquiring a degree of high contemporary relevance from this institution. My best wishes to all of you as you mark an important milestone in your journey of learning. I would like to convey my appreciation to the teachers who nurtured the students to be proficient in their disciplines and imparted the necessary skills to make them competent professionals. I wish you all the best for your future endeavors in your life. My dear sisters and brothers and dear youngsters, we are meeting at a different time, difficult time, different time, when the world is undergoing another wave of the pandemic. The governments at the center and in various states, including this state, are all taking the needed measures to prevent the spread of the virus
including the implementation of the world's largest vaccination drive. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొత్తపేట పీవీటీలో వీక్లీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రమేష్. కరీంనగర్ ట్రాక్టర్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేసిన మున్సిపల్ చైర్మన్. వనపర్తి జిల్లాలో గల్లంతైన 3 బాలురు. ఇద్దరిని కాపాడిన స్థానిక మత్స్యకారులు. పూజల నుండి ఒగ్గు కళాకారుల బహిష్కరణ. కమిషనర్ కార్యాలయం ముందు బాధితుల నిరసన. సో ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వితి న్యూస్. లక్ష్యం సమాజహితం.